అందరికీ నమస్తే. ఇది మీరు చూస్తున్నది నల్లేరు అండి. దీంతో చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే ఇది మన ఎముకలకి కూడా మంచి బలాన్ని ఇస్తుంది. విరిగిన ఎముకలు అతకడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది ఒక తీగ అండి, ఇలా ఉంటుంది. ఇది అంతా నిమ్మ చెట్టుకి అల్లుకపోయిందండి. ఇలా చూడండి, అట్లా పైకి వెళ్తుంది. ఇదంతా అదేనండి. లేతగా ఉన్నది తీసుకొని మనం చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుందండి. చూసారు కదండి, ఇదంతా లేతగా ఉన్నదంతా నేను కట్ చేసుకొని వచ్చానండి. ఇప్పుడు దీన్ని ఎలా మనం చిన్నగా కట్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఇలా ఉంటుంది కదండి. ఇట్లా ఒక పార్ట్ తీసుకొని మనం ఇట్లా విరుగుతుందండి. ఇగో ఇలా నారలు వెళ్తాయి మనకి. నారలు లీవ్స్ అన్నీ పనిచేయవు. మనకి చేయితో వెళ్ళకపోతే ఇట్లా చాక్తోటైనా తీసుకోవచ్చు. ఈ విధంగా నారలు వెళ్తాయండి. ఇప్పుడు దీన్ని మనం చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం. ఈ విధంగా అన్నీ ఇలా కట్ చేసుకోవాలండి. మనకి ఇలా నారలు వెళ్తే దీన్ని ఇలా తీసేసుకుంటే అయిపోతుంది. చూసారు కదండి, ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం చట్నీ తయారు చేద్దాం. ఈ చట్నీ రైస్లోకైనా టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుంది. నల్లేరు ఏ విధంగా చట్నీ చేసుకుందామో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఆయిల్ పెట్టుకుని ఎండుమిర్చిని ఫ్రై చేసుకుందాం. ముందుగా కట్ చేసి పెట్టుకున్న మంచిగా శుభ్రం చేసి పెట్టుకున్న నల్లేరు ముక్కల్ని కూడా ఆయిల్లో ఫ్రై చేద్దాం. ఇవి ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా మనకి ఫ్రై కావాలి. ఇవి కొంచెం ఫ్రై కావడానికి సమయం ఎక్కువనే పడుతుందండి. అలాగని మనం స్టవ్ ఎక్కువ పెట్టి చేస్తే ఇవి మాడిపోతాయి తొందరగా. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ తీసేసుకొని అదే ఆయిల్లో మనం ఇప్పుడు టమాటా ఫ్రై చేసుకుందాం. కొద్దిగా చింతపండు కూడా, పూర్తిగా చింతపండు వేసైనా చేసుకోవచ్చు, లేదా పూర్తిగా టమాటా వేసుకునైనా చేసుకోవచ్చు. నేను 2 వేసానండి. వీటిని ఇప్పుడు మనం మెత్తగా ఉడికించుకుందాం. చూసారు కదండి, టమాటోను చింతపండు మెత్తగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతటిని మనం చల్లారిన తర్వాత మిక్సీ చేసుకుందాం. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని గ్రైండర్లోకి తీసుకొని తగినంత ఉప్పు, కొన్ని ఎల్లిపాయలు, కొద్దిగా జీలకర్ర, ఇప్పుడు దీన్ని అంతా మనం మిక్స్ చేసుకుందాం. చూసారు కదండి, మిక్సీ పట్టుకున్నాను. ఇది మనకి కొంచెం మిక్సీ కాకపోతే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇట్లా కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు దీన్ని మనం పోపు పెట్టేద్దాం. నేను అదే కడాయిలో పోపు పెట్టేసుకుంటున్నానండి. కొద్దిగా ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొద్దిగా పసుపు, నేను కొన్ని నువ్వులు కూడా యాడ్ చేసుకుంటున్నానండి పోపులో, కొద్దిగా ఇంగువ, ఈ మిక్సీ పట్టిన మిశ్రమాన్ని ఇప్పుడు మనం పోపులో వేసుకుందాం.
అంతేనండి. తాలింపు పెట్టేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన పచ్చడి రెడీ. చూసారు కదండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.